మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసును చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి సిఆర్డీఏ అధికారులతో కలిసి కూల్చడం జరిగింది. ఇలాంటి చర్యను మేము తప్పకుండా ఖండిస్తున్నాము. ఈరోజు మీరు కూల్చుకుంటూ పోతే జగనన్న చేసిన ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య సెంటర్లు, ఇలా అన్నీ కూల్చుకుంటూ పోతారా? దయచేసి చంద్రబాబు నాయుడు ఇది మీకు మంచి పద్ధతి కాదు. చేతనైతే మీరు 6 హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చండి, అంతే తప్ప ఇలా కూల్చుకుంటూ పోతే రాబోయే కాలంలో మీరు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. చేతనైతే చెప్పిన హామీలు నెరవేర్చండి, అంతే తప్ప ఇలాంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం. మా పోరాటం మేము కూడా దీనిపై చేస్తామని కూడా మనం చేసుకుంటున్నాం. ఆర్టీవీ ఛానల్ వారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా విలేకరులకి అందరు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు ఉడుముల కోటిరెడ్డి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల 3 జిల్లాల రైతు విభాగం నాయకుడిని. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది కామన్. కానీ ఒకసారి 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉండొచ్చు, ఇప్పుడు తెలుగుదేశం ఉండొచ్చు, మళ్ళీ రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు. ఈ విధంగా కక్షాదింపు చర్య అనేది కూడా చాలా బాధాకర విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ మోస్ట్, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు. ఇవాళ హైకోర్టులో కూడా కూల్చొద్దు, అది పార్టీ ఆఫీసు, దానికి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, దానికి అన్ని పత్రాలు ఉన్నాయి, దానికి అన్ని విధాలుగా అనుమతులు ఉన్నాయని కూడా చెప్పినా కూడా ఈరోజు మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా అక్కడున్న అధికారులు కూడా 5 సెల్లులు కట్టేసి సైలెంట్లో పెట్టడం కూడా చాలా బాధాకర విషయం. సిఆర్డీ వాళ్ళు 5 రావటము, ఒక 5 జేసీబీలు తీసుకొచ్చి హడావుడిగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు కూర్చోబడి చాలా బాధాకర విషయం. ఇవాళ అధికారంలో మీరుండొచ్చు, మేముండొచ్చు, ఎవరు ఉన్నా కానీ ఇది కూడా భారతదేశం చరిత్రలో ఒక వైఎస్ఆర్ పార్టీని కూర్చోమనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలి, ఆలోచించాలి. కక్షాదింపులు ఉండకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కక్షాదింపులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, మైనార్టీ అనే ముందుకు నడిచిన సందర్భాలు నడిచినాయి. ఏ కులాన్ని కూడా తప్పుగా చూడలేదు, ఏ కులాన్ని కూడా పథకాలు అందుకొని చూడలేదు. ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కారణాల వల్ల మా మీద ఏ వ్యతిరేకం ఉందో మేము కూడా రివ్యూ చేస్తున్నాం. అదేవిధంగా మాకున్న అనుమానం ఏంటంటే వాళ్ళ టాపరింగ్ జరిగిందనేది కూడా భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, ఇన్ని రకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడంటే దీంట్లో ఏదో ఆలోచనలో కూడా మేధావులు పెద్ద పెద్ద చర్చలు కూడా జరుగుతున్న సందర్భం కూడా అందరికీ తెలుసు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కక్షాదింపొద్దు. మీరు 5 ఏళ్ళు పథకాలు, మీరు 5 ఏళ్ళు పరిపాలించండి, మీకు ఇంకో 5 ఏళ్ళు కూడా జనాభా కూడా జైలు కొడతారు. రోజు మేము నవరత్నాలని 9 కార్యక్రమంలో కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ కూడా ఎవరికి కూడా ఎక్కడ అన్యాయం జరగలేదు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కక్షాదింపులు లేకుండా చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏ తెలుగుదేశం నాయకుడిని కూడా కేసులు పెట్టాల, ఏ తెలుగుదేశం నాయకుడు కూడా ఇబ్బంది పెట్టాల. ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు కూడా కేంద్ర కార్యాలయాన్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కూర్చోమనేది చాలా చాలా దారుణమైన విషయం. రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ కక్షాదింపు చేస్తే ఇదొక మరో బీహార్ అవుతుందని కూడా వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తున్నాం. దయచేసి మీరు స్లీపర్ 6 అని చెప్పారు. స్లీపర్ 6లో మేము ఆ రోజు అమ్మఒడి ఒకరికి ఇచ్చాం. ఇవాళ 2 3 4 ఇస్తాను. మీరు ఇవ్వండి, 4 కాదు 5 అమ్మఒడి ఇవ్వండి. నిరుద్యోగులకి 3,000 ఇస్తా ఉన్నారు, అది ఇవ్వండి. ఒంటరి మహిళ కానీ ఏ మహిళ కూడా నెలకు 1500 ఇస్తామన్నారు. 4,000 మీరు పింఛన్ ఇస్తామన్నారు. దయచేసి మీరు చెప్పిన మాట బాగా కట్టుబడి, మీరు ఎందుకంటే సీనియర్లు, భారతదేశంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి ఎవరంటే మీరు మాట మీద నిలబడండి, మాట తప్పకండి తప్ప. అంతేగాని మీరు పథకాలను మోసం చేసి, పథకాలను ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలంటే రాబోయే రోజులలో
మాకు 11 వచ్చినాయి, మీకు 3 కూడా రావని కూడా వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తున్నాం. మీరు కక్షాదింపొద్దు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే చెప్పండి, మంచి పరిపాలన ఇవ్వండి, ప్రజలు మెచ్చుకోండి, ఇంకోసారి మీరు ముఖ్యమంత్రి అండి కాదనం తప్ప మీ నాయకులు ఏ కాడికి వైఎస్ఆర్ పార్టీ మీద దాడి చేయటం, వైఎస్ఆర్ పార్టీ సింబల్ ఉన్నా కూడా మీరు బళ్ళు పగలగొట్టడం, బస్సులు పగలగొట్టడం, పార్టీ కార్యకర్తలు కొట్టడం, మీ సీనియరు మనసొత్తానికి కూడా ఇది పనికిరాదు. మీ కార్యకర్తలకి మీరు ఒక మెసేజ్ ఇవ్వండి, మీ కార్యకర్తలకి మీరు చెప్పండి. అంతేగాని మీరు ముసిముసి నవ్వుతూ మీ తనయుడు నేను రెడ్ బుక్ అన్నాడు, ఈ రెడ్ బుక్కులు ఉండవు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా చేస్తే నువ్వు నీ కొడుకు కానీ నువ్వు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆంధ్రాలో ఉండేవాడు కాదు. మేము ఎప్పుడు కక్షాదింపు లేదు, రాజకీయంగా వాడుకున్నాం తప్ప ఇలాంటి కక్షాదింపులు చేస్తే ఈరోజు నీకున్న మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అహింసలో ధ్వంసం చేసే దమ్ము ధైర్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు. పార్టీ కార్యాలయానికి మనము అలాంటి చేయకూడదు. ఈ రాష్ట్రంలో 13 తెలుగుదేశం కార్యాలయాలకి అప్రూవల్ లేదు, ప్లాన్ అప్రూవల్ లేదు, పర్మిషన్ లేదు. అయినా కానీ పార్టీ కార్యాలయం మీద మనం ఈ విధంగా చేస్తే మనకు చెడ్డ పేరు వస్తాను కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి, 6 కార్యక్రమం చేయండి, మహిళలకు ఉచిత బస్సు ఈ రాష్ట్రం మొత్తం ఇస్తా ఉన్నారు, నిలబడండి. మీరు ప్రతి ఇంట్లో అమ్మఒడి 2 అయినా 3 నలుగురికి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వండి. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా దయచేసి మానసికంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని మీరేదో ఇబ్బంది పెట్టాలంటే మేము తంతే బంతిలాగా పైకి లేస్తాం తప్ప కింద పడేవాళ్ళు కాదు. దయచేసి మీ ఎమ్మెల్యేలు కూడా కక్షాదింపు జరగొద్దని కూడా వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తూ ఇప్పుడు జరిగిన సంఘటన రాబోయేలో జరగొద్దని కూడా ఇదే విధంగా మీరు చేస్తే మాకెందుకో 11 వచ్చినాయని మీరు చాలా సంతోషపడుతున్నారు. రేపు మీరు కుప్పం ఓడిపోయినా అదేవిధంగా పెద్దాపురం కానీ పిఠాపురం ఓడిపోయినా కూడా ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ గారు మీరు 32,000 మహిళలని వైఎస్ఆర్ వాలంటీర్లు ఇబ్బంది పెట్టారు, కానీ ఇవాళ 32,000 మంది మహిళలు ఎక్కడున్నారో ఇండియాలో తీసుకురావాల్సింది కూడా జనసేన పార్టీని కూడా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.